ఏపీలో ఎలక్షన్లు అంటే ఎంత రసవత్తరంగా ఉంటాయి, ఎంత పోటాపోటీగా అవుతాయి అంటే దేశం యొక్క చూపు మొత్తం ఈ ఆంధ్ర ఎలక్షన్ల మీదనే ఉంటుంది. ఎస్పెషల్లీ ఈసారి ఈ ఎలక్షన్ల విషయానికి వస్తే ఎట్లా అంటే పోలింగ్ రిజల్ట్స్కి మధ్యన 20 నుంచి 22 రోజుల కొంచెం ఎక్కువ గ్యాప్ రావడం వల్ల బెట్టింగ్ మహారాజులు బెట్టింగ్ యాప్లనే పెద్ద పెద్ద బెట్టింగ్స్ వేసేస్తున్నారు, సైలెంట్ సర్వేలు ఇట్లా చేస్తున్నారు. అక్కడ ఉన్న నాయకులు ఎలాంటి సర్వేలు చేసినా, ఎలాంటి బెట్టింగ్ యాప్స్లో ఎంత పెద్ద బెట్టింగ్స్ వేసినా కానీ రిజల్ట్ మాత్రం కూటమికి అనుగుణంగానే వస్తున్నది. ఈ విషయం అంతా పక్కన పెడితే కూటమి విషయానికి వస్తే ఇందులో ఉన్న టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు, లోకేష్ మరియు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, వీళ్ళ ముగ్గురు మధ్యలో బాగా పోటాపోటీ నడుస్తున్నది, టెన్షన్ ఇట్లా నడుస్తున్నదంట. ఎందుకంటే చంద్రబాబు, లోకేష్ కన్నా పీఠాపురంలో ఉన్న పవన్ కళ్యాణ్కి ఎక్కువ మెజార్టీ, భారీ మెజార్టీ వచ్చే అవకాశాలు బాగా క్లియర్గా కనిపిస్తున్నాయంట. ఎందుకంటే ఒకవేళ వీళ్ళిద్దరికన్నా పవన్ కళ్యాణ్కి ఎక్కువ మెజార్టీ వచ్చిందనుకో, ఇప్పుడు వచ్చే ఈ 5 సంవత్సరాల వరకు ఖచ్చితంగా ఈ యొక్క రిమార్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, పవన్ కళ్యాణ్ యొక్క అభిమానులు కానీ టీడీపీ కన్నా జనసేనకి ఎక్కువ మెజార్టీ వచ్చిందని ఒక దెప్పిపొడుపు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈ విషయాన్ని తెలుసుకొని చాలా అసలు పండుగ చేసుకుంటున్నారంటే ఒక లెవెల్గా చేసుకుంటున్నారు. కుప్పంలో చంద్రబాబు 1 లాక్ వరకు టార్గెట్ పెట్టుకుంటే అంతవరకు రాకపోయినా కానీ 50,000, 60,000 మధ్య మెజార్టీ రావచ్చు అని ఇట్లా మనకు సర్వేలు చెప్తా ఉన్నాయి. అయితే మంగళగిరి విషయానికి వస్తే లోకేష్ విషయంలో గత 25 సంవత్సరాల నుంచి అక్కడ టీడీపీ పార్టీ మాత్రం అసలు గెలవడం లేదు. కాబట్టి మెజార్టీ విషయం పక్కన పెడితే గెలిస్తే చాలు అనే ఒక ఇంటెన్షన్ తోటి ఉన్నట్లు తెలుస్తుంది. పీఠాపురంలో అయితే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా, అంటే పీఠాపురంలో కొన్ని గ్రామాలలో ఏంటంటే అక్కడ పోలింగ్ బూత్ల దగ్గరికి వైసీపీ ఏజెంట్లు కూడా నిలబడకుండా వెళ్ళిపోయారంట. ఎందుకంటే అక్కడ ఉన్న కాపు వర్గాలు అంత బలంగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి కొన్నిటిని ఆధారంగా చేసుకొని ఖచ్చితంగా జనసేన పార్టీ భారీ మెజార్టీతోని పీఠాపురంలో పవన్ కళ్యాణ్ ముందంజలో భారీ మెజార్టీతో ఉండడానికి ఇట్లా మనకు తెలుస్తుంది. అండ్ పులివెందుల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి 90,000 నుంచి 1,00,000 మధ్యలో టార్గెట్ పెట్టుకున్నారు. కానీ అంత మెజార్టీ రాకపోయినా 50 నుంచి 60,000 మధ్యలో మెజార్టీ రావచ్చని కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా పులివెందులలో మాత్రం జగన్మోహన్ రెడ్డి మెజార్టీతో ఉంటాడు. అయితే మొత్తం 175 స్థానాలకు గాను వైసీపీకి 60 నుంచి 66 మధ్యలో స్థానాలు వస్తాయి. కూటమికి సంబంధించి 108 నుంచి 118 స్థానాల వరకు రావచ్చని కొన్ని స్ట్రాటజికల్ సర్వేల ద్వారా కూడా మనకు తెలుస్తుంది. సో ఇవన్నిటిని ఆధారంగా చేసుకొని అసలు కూటమికి సంబంధించిన వాళ్ళైతే అసలు పండుగ చేసేసుకుంటున్నారు. ఇవన్నీ విషయాలు తెలవాలంటే మనం ఖచ్చితంగా రిజల్ట్ వరకు వేచి ఉండాల్సిందే. అంటే అప్పటి వరకు వేచి ఉండకపోయినా ఇప్పుడే అందరూ పండుగలు చేసేసుకుంటున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా మా టీడీపీ గెలుస్తుంది, టీడీపీ కూటమి అధిష్టానం సాధిస్తుందని కూడా చాలామంది వాళ్ళ నమ్మకాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. అయితే అసలు టీడీపీకి ఉన్న ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు వైసీపీ నాయకులు ఏం చేస్తారు, మనీ ఆశ చూపిస్తారు, బెదిరిస్తారు, భయపెడతారు, టీడీపీ నాయకులను కూడా కొంటారు. ఇవన్నీ విషయాలు టీడీపీ వాళ్ళకు తెలుసు. కానీ ప్లాన్ బిగా కౌంటర్ ఇచ్చేటట్లు వాళ్ళు ఎలాంటి ప్లాన్ ఉండదు. ఇది ఒక చిన్న మైనస్ అయినప్పటికీ ఖచ్చితంగా ఈసారి మాత్రం టీడీపీ కూటమి గెలుస్తుందని అక్కడ వర్గాలు గిట్లా చాలా ఖచ్చితంగా నమ్మకంతో కూడా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయ చరిత్ర చూసుకుంటే 1889 ఆ సమయంలో భారీ మెజార్టీ 50,000, 60,000 మధ్య భారీ మెజార్టీతో గెలిచాడు. ఆ తర్వాత ఎలక్షన్స్లో మెజార్టీ అనేది తగ్గుతూ వస్తుంది. ఈసారి మాత్రం ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా ఈ కూటమి గెలుస్తుందని ఇట్లా చాలా వర్గాలు ఖచ్చితంగా నమ్మకంతో చెప్తున్నారు. ఎంత నమ్మకంతో చెప్పినా, ఎన్ని సర్వేలు చెప్పినా, ఎన్ని రిజల్ట్ చూసినా, సైలెంట్ సర్వేలు అయినా, బెట్టింగ్ యాప్ అయినా ఎన్ని చూసినా కానీ ఖచ్చితంగా మనము ఎగ్జాక్ట్లీ రిజల్ట్ తెలవాలంటే రిజల్ట్ డేట్ వరకు చూస్తూ ఉండాల్సిందే. సో అసలు ఏం జరుగుతుంది, ఎవరు గెలుస్తారు, ఎంత మెజార్టీ వస్తుంది, ఎన్ని స్థానాలు ఏ పార్టీకి వస్తాయనే విషయాలు తెలవాలంటే ఖచ్చితంగా మనం రిజల్ట్ డేట్ వరకు వేచి ఉండాల్సిందే.